హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, నేను మొన్న చేసిన వీడియో ఉంది, దానికి కంటిన్యూగా, అంటే ఇది పార్ట్ 2 అనుకోండి, దానికి కంటిన్యూ ఉండాలి. అదంటే పెద్దగా అయితే దాన్ని తగ్గించి ఈ 2 వీడియోలు చేస్తున్నాను. దానికి కంటిన్యూగా ఉంటుంది. అదే మనం 2046లో ప్రతి ఇంటికి కావాల్సిన నెలవారీ ఖర్చులు ఏమైతే 10 లక్షలు అవుతాయి. ఇది పార్ట్ 2. మరి దాని గురించి ఎలా సంపాదించాలి, ఏం చేయాలనేది ఈ పార్ట్ 2లో మనం వివరంగా చెప్పుకుందాం. ఆ ఖర్చులు ఎలా అవుతాయి, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎంత ఖర్చులు పెడుతున్నాం, రేపు నాడు 2046లో ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎలా సంపాదించాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్. అందుకని ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, శాలరీ వచ్చింది, ఈఎంఐకి వెళ్ళింది, రెంట్కి వెళ్ళింది, బిల్స్కి వెళ్ళాయి. బిల్స్ అంటే అది కరెంట్ బిల్ కావచ్చు, స్టార్ కేబుల్ బిల్ కావచ్చు, ఫోన్స్ బిల్ కావచ్చు, ఈ విధంగా బిల్స్కు అనేది వెళ్ళాయి. శాలరీ ఒక్కరోజు వచ్చిపోయే గెస్ట్ లాంటిది. అట్లాగే ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు అనేది పర్మనెంట్ రెసిడెన్సీ, అంటే మన శాశ్వత నివాసితులు, మన ఇంట్లో ఎప్పుడు ఎల్లకాలం ఉండే మన శాశ్వత నివాసితులు ఖర్చులు, ఎక్స్పెన్సెస్ అనేది. అందుకని ఇది ఈ విధంగా, అంటే ఇక్కడ ఎవరిని దయచేసి ఎంప్లాయీస్ను శాలరీ తీసుకునే వాళ్ళను తక్కువ చేసి మాట్లాడినట్టు కాదు, ఇక్కడ ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను అంతే తప్ప దయచేసి ఎవరు ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్, ధరల పెరుగుదల ఏ విధంగా ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్. గ్యాస్ ధర, అంటే ఇక్కడ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ ఒక కేజీకి వస్తాయి కాబట్టి ఇవి పులి మాదిరి పరిగెడుతున్నాయి. అలాగే బంగారం ధరలు వచ్చేసి గుర్రం మాదిరి పరిగెడుతున్నాయి. కరెంటు బిల్లులు, అంటే మనం కట్టాల్సిన బిల్లులు ఏవైతుందో ఆ బిల్లులు కూడా జింక మాదిరి పరిగెడుతున్నాయి. మరి మనకు వచ్చే జీతం ఏ విధంగా ఉంది? మనకు వచ్చే జీతం తాబేలు మాదిరి ఉంది. అంటే జీతం మాత్రం తక్కువ వస్తుంది, ఖర్చులు మాత్రం ఎక్కువ అవుతుంది రోజుకు. ఇదొక్కటి కాకుండా గ్యాస్, పెట్రోల్ ఇవి వచ్చేప్పుడు అది పెరిగిందో మనకు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయండి. ఆ విధంగా మన ఇంటికి కావాల్సిన వస్తువుల ధరలు ఈ విధంగా పులి మాదిరి, గుర్రం మాదిరి, జింక మాదిరి, నిత్యావసర వస్తువులు ఆ విధంగా పరిగెడుతుంటే మనకు వచ్చే శాలరీ మాత్రం తాబేలు మాదిరి మనకు రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా జీతం వచ్చినప్పుడు అంత ఖర్చుకి ఇలా తట్టుకోలేం కదా. అందుకే ప్రతి ఒక్కరు సెకండరీ ఇన్కమ్ అనేది ప్లాన్ చేసుకోమని చెప్పడం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఈరోజు ఇక్కడ మనకు 2 రకాల టేబుల్ లెక్క ఉంది. మనం ఫస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అంటే మనం 2026లో ఉన్నాం. ఈ 2026లో నెలకు కావాల్సిన ఖర్చులు ₹1,00,000 దాకా అవుతుంది. కానీ ఇక్కడ మనం జీతమే అంత వేసుకుందాం. సరే, ₹1,00,000 జీతం వచ్చినా ఏదో అడ్జస్ట్మెంట్ బతుకోవచ్చు. ఆ విధంగా నెలకు ₹1,00,000 జీతం వచ్చింది అనుకుంటే దానికి ఇంటి అద్దె ఉంటుంది, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, లేకుంటే ఇంటిది కావచ్చు, ఈఎంఐలు ఉంటాయి, కిరాణా సరుకులు, స్కూల్ ఫీజులు, బిల్స్ కట్టే బిల్లు అంటే కరెంటు బిల్లు కావచ్చు, స్టార్ బిల్లు, టీవీ బిల్లు, ఫోన్ బిల్లులు, ఈ విధంగా ఇలా బిల్లులు ఉంటాయి. దాంతోపాటు వైద్య ఖర్చులు ఉంటాయి. దాంతోపాటు అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చే చుట్టాల ఖర్చులు కానీ, ఫంక్షన్లు కానీ, ఇవన్నింటినీ భరించుకోవాలి. ఇవన్నింటినీ బేరీజ్ చేసుకొని ఈ ₹1,00,000 మనం అడ్జస్ట్మెంట్ అయి బతకాలి. అలాగే 20 ఏళ్ళ తర్వాత ఒక్కసారి ఆఫ్టర్ 20 ఇయర్స్, అంటే 2046లో ఏ విధంగా ఉంటుంటే ద్రవ్యోల్బణం కారణంగా 2046లో నెలకి ₹10 లక్షల మనకు అవసరం పడతాయండి. ఎందుకోసం అంటే భారీగా పెరిగిన అద్దెలు, అలాగే ఈఎంఐలు, ఎగబాకిన నిత్యావసర సరుకులు, కాలేజీ ఫీజులు, భారీ వైద్య ఖర్చులు, అలాగే కరెంటు, స్టారు, గ్యాసు, ఫోన్ బిల్లులు, ఈ విధంగా ప్రతిదీ పెరుగుతుంటుంది కాబట్టి అప్పుడు 10 లక్షలైనా సరిపోయే అవకాశం ఉండదు. కానీ తక్కువలో 10 లక్షలు వేసుకుందాం. తర్వాత ఒక ఎంప్లాయీ ఏదైతే ఉందంటాడో రిటైర్మెంట్కి ఒక ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఆ ప్లాన్ తప్పదు. ఆయనకున్న బడ్జెట్లో ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఏది, నాకు ₹1,00,00,000 అయితే చాలు అని అనుకుంటాడు ఆయన. ఏది, రిటైర్మెంట్ అయిన తర్వాత ₹1,00,00,000 ఉంటే చాలు అనుకుంటాడు. రానున్న ఒక 10-20 ఏళ్ళ తర్వాత మంచిగా ఆరాముగా బతకవచ్చు అనుకుంటాడు. కానీ ఇప్పుడున్న జరిగేది. కానీ నిజం ఏంటి తెలుసా? నేటి ₹1,00,00,000 20 ఏళ్లలో దానికి ₹3,20,00,000 కావాలండి. ఇవాళ ఒక ₹1,00,00,000 అనుకుంటే రానున్న 20 ఏళ్లలో ₹3,20,00,000 అనేది అప్పుడు అవసరం పడుతుందండి. అంటే ఈ పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి దాన్ని మించేలా
ముందే ప్లాన్ చేసుకొని ఈరోజు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. ఆ పెట్టుబడి కూడా మేము చెప్పేది ఏంటంటే సిఎస్ కాయిన్ మీద పెట్టుబడి పెట్టండి, ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఆ సిఎస్కు అనుబంధంగా ఉన్నదే వి బూస్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ వి బూస్ట్ ప్రోగ్రాంలో చిన్న మొత్తం పెట్టుబడి పెట్టండి. మన ఖర్చుల నిమిత్తం ఇది మంచిగా మనల్ని మన కుటుంబాన్ని రక్షించడానికి అవకాశం ఉంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్, పెద్ద మొత్తంలో పెట్టుబడి లేకపోయినా చిన్న మొత్తం పెట్టుబడి మీద కేవలం 10,500తో రండి. మీరు వచ్చిన తర్వాత అంటే 10,500 రూపాయలతో మీరు వచ్చిన తర్వాత మీకు తెలిసిన ఒక ముగ్గురిని అదే అమౌంట్తో అంటే 10,500తోనే వాళ్ళని పరిచయం చేయండి, వాళ్ళని తీసుకురండి. వారు కూడా ఇంకొక ముగ్గురిని తీసుకొస్తే అంటే 3 × 3 + 39 అవుతారు. అంటే వాళ్ళందరినీ కూడా ఈ 10,500తోనే తెచ్చి రెండో లెవెల్లో వస్తే మీరు ఆటోమేటిక్గా ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా 10వ లెవెల్ వరకు చేరుకోవచ్చు అండి. ఆ 10వ లెవెల్ వరకు చేరుకుంటే ఇవన్నీ చదవడం ఇంతకన్నా ముందు వీడియోలో ఇవన్నీ చదివాను. ఒక్కొక్క లెవెల్లో మనకి ఎన్ని డాలర్లు వస్తాయని. టోటల్గా మనకు 1వ లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా ఆటో అప్గ్రేడ్ అయితే ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఒకటి ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ఉంది, ఒకటి రీఇన్వెస్ట్ సిస్టమ్ ఉంది. అంటే అదే స్లాట్ను మళ్ళీ అదే లెవెల్ను మళ్ళీ కొనుగోలు చేస్తుంది. అంటే ఈ విధంగా ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా రీఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ ద్వారా 10 లెవెల్ వరకు మనం చేరుకుంటే ఒక్క సైకిల్తో చేసుకుంటే 1,60,396 డాలర్లు వస్తాయండి. ఇలా ఎన్ని సైకిల్ అయినా కావచ్చు. అంటే మనం రీఇన్వెస్ట్మెంట్ రీఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ఎన్నిసార్లు రీఇన్వెస్ట్మెంట్ అయితే అన్నిసార్లు మనకు 1,60,396 వస్తాయండి. 1,60,396 100 రూపాయలు $1 వేసుకుంటే 1,60,00,000 రూపాయల 39,600 రూపాయలు రావడం జరుగుతుంది. 1,60,39,600 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక్క సైకిల్ మీద అయితే. ఇక్కడ మనకి ఎన్ని సైకిల్ అయితే ఆ విధంగా అంత అమౌంట్ రావచ్చు. అంటే ఇక్కడ మనం రానున్న 2046లో మన ఇంటి ఖర్చు 10 లక్షలు ఎట్లయితే అవుతుందో మనం ఒక రిటైర్మెంట్ ప్లాను 3,20,00,000 ఏ విధంగా అవుతుందో ఇక్కడ మనం టీం కనుక చేసుకుంటే ముగ్గురిని చేసుకుంటే అంటే మనం ముగ్గురిని చేసుకొని వాళ్ళొక ముగ్గురిని = స్టాలిన్ సినిమా మాదిరిగా చేసుకుంటే ఇక్కడ మీకు ఒక్క సైకిల్ మీద 1,60,39,600 రూపాయలు రానికి అవకాశం ఉంది. ఇలా ఎన్ని సైకిల్ అయితే అంత అమౌంట్ రానికి అవకాశం ఉంది. ఇది చాలా మహా అద్భుతమైన ప్లాను. అందుకని ఇది మిస్టర్ లాడో గారు క్రియేట్ చేసింది. అందుకని ప్రతి ఒక్కరూ ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని వి బూస్టర్లకు రండి. మీరు మీ మిత్రులను పరిచయం చేయండి. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మనం పెట్టుబడి అంటే రిస్క్ కాదు. చాలామంది పెట్టుబడి అంటే రిస్క్ అనుకుంటారు. ఇక్కడ పెట్టుబడి అంటే రిస్క్ కాదు. పెట్టుబడి పెట్టకపోవడమే అసలైన రిస్క్. ఎందుకంటే రానున్న 20 ఏళ్లలో మన అవసరాలు ఏందో, మన ఖర్చులు ఏందో మన కళ్ళ ముందుల అద్దం కట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజున్న రేట్లు ఏంది, రేపు రానున్న రోజుల్లో ఉండేది ఏంది. అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోవడమే అసలైన రిస్క్. పెట్టుబడి పెడితే ఆ రోజుకు అంత కాకుండా ఎంతో కొంత వస్తుంది కాబట్టి మనకు దానికి సేవ్ కానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరందరూ ఈ వీడియో చూసిన మీరందరూ సిఎస్ కాయిన్ మీద పెట్టుబడి పెట్టండి. సిఎస్ కాయిన్ మీద అంటే బూస్ట్ వి ప్రోగ్రాంలో మీరు అందరూ రండి. మీ టీమును పరిచయం చేయండి, మీ మిత్రులను పరిచయం చేయండి. మంచిగా మీరు, మీ కుటుంబం, మీ మిత్రులు అందరూ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు మీరు అందరూ కలిసి వి బూస్ట్కి రండి, మంచి ఆదాయం సంపాదించుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, చిన్న మొత్తం పెట్టుబడి 10,500 అన్నారండి. మీరు ఒక ముగ్గురిని, వాళ్ళొక ముగ్గురిని సేమ్ స్టాలిన్ సినిమాను కాపీ కొట్టి వాళ్ళందరిని ఫాలోఅప్ చేసి సూపర్వైజ్ చేసి టీమును మంచిగా ఉంచుకుంటే మీకు మంచి ఇన్కమ్ రానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్, ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో దీని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వాళ్ళకు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, ఎవరు పంపించినా సరే, నేను పంపించినా లేకుంటే మీరు పంపించిన డైరెక్ట్ నా నుంచే మీకు రాకపోవచ్చు, వేరే వాళ్ళు పంపించినా సరే వాళ్ళకే ఫోన్ చేయండి. వాళ్ళ కిందనే మీరు బూస్ట్లోకి రండి, మంచి ఇన్కమ్ సంపాదించుకోండి. ఓకే ఫ్రెండ్, ఇంకోటి నా వీడియో అందరూ షేర్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ.